నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడు అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్. మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో నిండుకుండలా ప్రవహిస్తున్న వనదుర్గ ప్రాజెక్ట్. డ్రోన్ కెమెరా నుంచి ఎంతో అందంగా కనిపిస్తున్న ఏడుపాయల గంగమ్మ పరబల్లో. మహారాష్ట్రలోని ఉద్గిర్ వద్ద జగిత్యాల జిల్లా టీఆర్ నగర్ కు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతు. మహారాష్ట్రలోని ఓ పెళ్లికి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఘటన. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జగదేపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ కి విత్తన గణపతిని అందజేసిన గ్రీన్ ఇండియా హర్తసేన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి. ఎవరెంత బెదిరించినా భారతీయులు బెదరరు. భారతీయుల సంక్షేమమే ప్రధాని మోదీకి ముఖ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వరగల్ మండలం సింగైపల్లిలోని క్రిస్టల్ ఇన్స్పైరింగ్ గ్రోత్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఎవరెంత బెదిరించినా భారతీయులు బెదరరు. భారతీయుల సంక్షేమం ప్రధాని మోదీకి ముఖ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వరగల్ మండలం సింగైపల్లిలోని క్రిస్టల్ ఇన్స్పైరింగ్ గ్రోత్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయుల సంక్షేమం కోసం మోదీ నిలబడి ఉన్నారన్నారు. నీరు వృధా కాకుండా భూమిలోకి వెళ్లే విధంగా రైతులు ఎప్పుడూ ఆలోచన చేయాలన్నారు. వర్షపు నీరు ఎక్కడికక్కడ ఆదిపి పడితేనే అభివృద్ధి సాధిస్తామన్నారు. మోదీ ప్రధానమంత్రి కాకముందు సుమారు 3,000 కోట్ల ధాన్యం కొనుగోలు చేసేవారని, ఇప్పుడు సుమారు 26,000 కోట్ల రూపాయల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందన్నారు. 1300 నుంచి 2600కు కేంద్రం ఏఎంసీ పెంచిందని, డైరీ ప్రొడక్షన్ లో భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు. 50 నుంచి 60% వరకు ప్రజలు రైతాంగంపై ఆధారపడి ఉన్నారని, ఖచ్చితంగా ఆధునిక పద్ధతి ఉపయోగించాలని రైతులకు సూచించారు. ఎరువుల వాడకం తగ్గించాలని, నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో వ్యవసాయం చేయాల్సిందిగా కోరారు. మరి ఇంటిగ్రేటెడ్ క్రాపర్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, అనేక రకాలుగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తాము. మనము ఇప్పటి కూడా సుమారు 50% నుంచి 60% ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. రైతుల యొక్క సంక్షేమం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదంటాం, రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఉన్నదంటాం. కాబట్టి రైతులు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఆధునికమైనటువంటి పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ దానితో ప్రధానంగా ఈ యొక్క ఎరువుల ఉపయోగాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం. నేచురల్ ఫార్మింగ్ మనం వెళ్ళాల్సినటువంటి అవసరం. మేము చిన్న ఉన్నప్పుడు నాకు తెలుసు, మేము కూడా వ్యవసాయదారుల కుటుంబం. ఏ రోజు కూడా మేము ఫెర్టిలైజర్ వాడేటువంటి వాళ్ళం కాదు. మా ఇంటికి కావలసినటువంటి మరి బియ్యం కానీ, మా ఇంటికి కావలసినటువంటి గోధుమలు కానీ, మా ఇంటికి కావలసినటువంటి జొన్నలు కానీ, మా ఇంటికి కావలసినటువంటి కూరగాయలు కానీ, మా ఇంటికి కావలసినటువంటి యూజబుల్ ఆయిల్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ, దినుసులు కానీ అన్ని రకాలుగా మా పంటలోనే రైతులు పండించేటువంటి వారు. ఆ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ ప్రతి రైతు గత కొన్ని సంవత్సరాల క్రితం చేసేవారు. వరుసగా ఈరోజు పద్ధతులు మారుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రైతులను కోరేది ఒకటే, సాధ్యమైనంత వరకు ప్రతి రైతు ఒక పార్ట్ 1/4 అయినా సరే మీ పంట పొలాలలో నేచురల్ ఫార్మింగ్ కోసం ఆలోచించారు. నేను ఒకటేసారి మొత్తం మీ పంట పొలాలు అన్నీ కూడా మొత్తం ఆపేసి ఎరువులు, యూరియా, డిపి ఆపేసి నేను మరి నేచురల్ ఫార్మింగ్ కొమ్మన్నాను. కానీ కొంత ఎక్స్పెరిమెంట్ బేసిస్ చేయండి. ఒక 1/4 ల్యాండ్లో మీరు ఇతర ఎరువులు వేసి, మనం స్థానికంగా తయారు చేసుకున్నటువంటి ఎరువులు వేసి పంటలు పండించినట్లయితే అది అన్ని రకాలుగా రానున్న రోజుల్లో మనకు ఉపయోగం. మన యొక్క ఆరోగ్యం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనం తినేది ఎరువులు కాదు, కెమికల్స్ తింటా ఉన్నాం. కాబట్టి అది మనుషుల ఆరోగ్యానికి చాలా అవసరం. కాబట్టి ఆ రకంగా కూడా నేచురల్ फार्मिंग కూడా పెంచాలి. मैं आज हमारा एमडी से सीईओ से यही बताना चाहता हूँ, नेचुरल फार्मिंग के लिए भी सीड्स डेवलप करना चाहिए. नेचुरल फार्मिंग में किसानों को पूरा 100% मैं नेचुरल फार्मिंग के नहीं बोलूँ, उसमें ये 1/10 करो,
उनका एक 10 एकड़ है, 10 एकड़ में 1 एकड़ में नेचुरल फार्मिंग करो एक्सपेरिमेंटल बेसिस। ये आज नहीं तो कल जरूरी है, नहीं तो आज दुनिया में जो किसी तरह मरी आज ग्रीनमेंट्स करके किसानों को प्रोत्साहन करते हुए जो आज हमारा तेलंगाना में इस सीड डेवलपमेंटल एक्टिविटी में आप लोग भी पूरा मन से जो भागीदारी हुआ है, मैं तेलंगाना के तरफ से, तेलंगाना के किसानों के तरफ से आप सबको मैं हृदय से, खासकर हमारा भाई नंदकिशोर जी को और अंकुर जी को, तेलंगाना के जितने भी हमारे किसानों का नीड है, जितने डिमांड है, ये डिमांड प्राप्त करने के लिए पूरा प्रयास करना चाहिए। मैं इस शब्द के साथ मैं पूरे डीलर्स को जो आज इधर आए हैं, डीलर से भी अनुरोध करता हूँ, आज आपका अपना अपने एरिया में किसानों को प्रॉपर गाइडेंस देना चाहिए, प्रॉपर गाइडेंस देना चाहिए। सीड्स के विषय पर भी हो, फर्टिलाइजर के विषय पर भी हो, केमिकल के विषय पर भी हो, और आखिर लास्ट को सेल तक किसानों का जो प्रोडक्शन आता है वो प्रॉपर सेल मिले, वो भी प्रयास करना चाहिए। डीलर सिर्फ सीड डीलर नहीं है, सीड డీలర్స్ పూరా కిసాన్ మనము మరి కిందికి పోకుండా భూమిలో పోయే విధంగా మనం ఎప్పుడైతే ప్రతి రైతు ప్లాన్ చేస్తాడో, ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తాడో, అప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఈ యొక్క నీటి సమస్య ఉండదు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన యొక్క గోదావరిలో కానీ కృష్ణలో కానీ చాలా పెద్ద ఎత్తున నీరు సముద్రంలో పోతుంది. ఆ నీటిని ఆపాల్సినటువంటి అవసరం ఉంది, ఆ నీటిని మళ్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల జీవితాలలో వెలుగులు నింపాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళకు ప్రాపర్గా మనము సాగునీరు అందించినట్లయితే వ్యవసాయానికి. కానీ దురదృష్టము, మనము స్వాతంత్రం వచ్చి ఈరోజు 78 సంవత్సరాలు పూర్తయినా 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ దిశలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయాం. కాబట్టి ఈరోజు వస్తున్నటువంటి వర్షపు నీరు ఎక్కడికక్కడ ఏ ఇంట్లో ఏ పొలంలో అక్కడ దాన్ని మనం హార్వెస్టింగ్ చేసుకొని ఆ నీటిని మనం అదిమి పట్టుకున్నట్లయితే ప్రతి నీటి చుక్కను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన దేశము చాలా రకాలుగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. మన తెలంగాణ ఆ రకంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మనకు తెలుసు ఈరోజు ధాన్య ఉత్పత్తిలో అంటే వరి చాలా ముందున్నాము. గతంలో మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు మీద 2600 కోట్ల రూపాయలు, 2700 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయితే 3000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టేవాళ్ళం ధాన్యం కొనుగోలు మీద. ఈరోజు సుమారు 26,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల నుంచి 26,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద ఈరోజు తెలంగాణలో ఖర్చు పెడుతుందనే విషయాన్ని మనం వేస్తాము. ఒక్కొక్క బస్తా కావచ్చు, లేకపోతే కూలీ ఖర్చు కావచ్చు, రైస్ మిల్లు ఖర్చు కావచ్చు, గోడౌన్ ఖర్చు కావచ్చు, ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి ఈరోజు ధాన్యం కొనుగోలు తెలంగాణలో చేస్తాం. అంతేకాదు అదే ధాన్యం చూసినట్లయితే 2014లో 1,300 రూపాయలు క్వింటాల్ ఉండేది కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి, మినిమम सपोर्ट प्राइस 1,300 रुपीस उंडे. मैं बताना चाहता हूँ एमएसपी जो आज 1,300 रुपये था, आज लगभग 2,365 रुपीस इस 10 साल में एमएसपी बढ़ा है. 1300 నుంచి 2,365 రూపాయలకు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద ఎంఎస్పి పెంచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం ఈరోజు మనము అదృష్టవశాత్తు మనము సెల్ఫ్ సఫిషియెంట్గా ఈరోజు మనము ఆధారపడి ఉన్నాం. గతంలో నాకు తెలుసు, నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అమెరికా నుంచి మిల్క్ పౌడర్ వచ్చేది. అమెరికా నుంచి మిల్క్ పౌడర్ వస్తే ఆ మిల్క్ పౌడరు స్కూళ్ళల్లో, గవర్नमेंट स्कूलों पिల్లలకు కల్పించేటువంటి వారు. भाई मैं जो हाई स्कूल में पढ़ता था, गवर्नमेंट स्कूल में मिल्क प्रोडक्शन में दुनिया में भारत नंबर 1 है, दुनिया में नंबर 1 है. हमें अलग अलग देशों को मिल्क एक्सपोर्ट करें.
मगर कुछ देश आज जो हमारे ऊपर दबाव डाल रहे, ब्लैकमेल कर रहे हैं, आप मिल्क प्रोडक्शन लो, हमारे डेयरी प्रोडक्शन लो, हमारे पास ये एक्सेस है, हम खुद दूसरे देशों को एक्सपोर्ट करें, आप दूसरे देशों से हम क्यों लेते? कोई दबाव में आने के लिए नहीं। नरेंद्र मोदी जी रेड पोर्ट के ऊपर भी तय किया है, हमारे किसान के हित के लिए हम पूरा रहेंगे, किसके डरने वाला नहीं है, किसके दबाव में भी आने वाले नहीं है। మా యొక్క రైతుల యొక్క సంక్షేమమే మా ముఖ్యం. రైతుల గురించి ఆలోచన చేస్తాం తప్ప ఏదో అమెరికనో లేకపోతే ఇంకో దేశం వచ్చి మా దేశంలో తయారవుతున్నటువంటి మరి ఈ యొక్క పాడికి సంబంధించినటువంటి పాల ఉత్పత్తులన్నీ మీ దేశంలో దిగుమతి చేసుకోండి అంటే మా రైతులు ఎక్కడ పోవాలి? ఈరోజు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు ఎంతో డబ్బులు ఇచ్చి ఈరోజు మేము పాల ఉత్పత్తిని పెంచుతా ఉన్నాం. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? మీ అమెరికాకు సంబంధించినట్టుంటో లేకపోతే ఆస్ట్రేలియాకి సంబంధించినట్టుంటో ఇంకే దేశానికి సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు మేము దిగుమతి చేసుకుంటే మా రైతులు ఎక్కడ పోవాలనే విషయాన్ని ఈరోజు ఆలోచించాలి. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, మీరు ఏమి బ్లాక్ మెయిల్ చేసినా కూడా, మీరు ఎంత భయపెట్టించినా ఎంత బెదిరించినా భారతీయులు బెదరరు. భారత రైతుల సంక్షేమం మా ముఖ్యమో. మా ప్రధానమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ విషయంలో చాలా కఠినంగా మన భారతీయ రైతుల యొక్క సంక్షేమం కోసం నిలబడి ఉన్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణలోని అత్యధిక వర్షపాతం సిద్దిపేట జిల్లాలో నమోదైంది. వరిగల్ మండలం గౌరారంలో మొదటి స్థానం, రెండో స్థానంలో మండల కేంద్రమైన ములుగులో నమోదైనట్లుగా వాతావరణ శాఖ ప్రకటనలో వెల్లడించింది. దీంతో గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. తెలంగాణలోనే అత్యధిక వర్షపాతం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో నమోదైంది. రెండో స్థానంలో మండల కేంద్రమైన ములుగులో నమోదైనట్లుగా వాతావరణ శాఖ ప్రకటనలో వెల్లడించింది. అయితే గౌరారంలో 235.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా ములుగులో 186.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా శివారు గ్రామమైన వాగుమునూతి గ్రామం మీదుగా రంగారెడ్డి జిల్లాకు ఫార్మా కంపెనీలకు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో అటు మీదుగా వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా చెరువులు కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. మొత్తం పంట పొలాలు ఇవన్నీ అది ఇది అంతా ఊరి మెదక్ జిల్లా వెల్దుర్తి, మాసేపేట మండలాల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వెల్దుర్తి, మాసేపేట మండలాల్లో వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మండల పరిధిలోని హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెల్దుర్తి ఉప్పులింగాపూర్ బ్రిడ్జి పై నుంచి వరద నీరు వెళ్తుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు మాసేపేట మండలం కొప్పులపల్లి, హకింపేట సంబంధించిన డ్యాం హల్దీ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి మండల పరిధిలోని శివంపేట మండలం పరిధిలోని పోతులబోగూడ వద్ద వెల్దుర్తి శివంపేట వెళ్లే కల్వట్టు రహదారి తెగి రోడ్డుపై నుంచి భారీగా నీళ్లు వెళ్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలో వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చెరువులు అలుగులు పారుతూ ఉప్పులింగాపూర్ బ్రిడ్జిపై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు రెవెన్యూ, పోలీస్ అధికారులు. నదీ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలోని బోగిలగూడెం పానుగంటి మహేష్ ఇల్లు వర్షం కారణంగా మొత్తం కూలిపోవడం జరిగింది. ఈ విషయంపై వెల్దుర్తి గ్రామం మాజీ వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్ తక్షణమే స్పందించి ఇంటి మరమ్మతుల కోసం టార్పర్స్ అందించారు.
వెల్దుర్తి గ్రామంలోని బోయిలగూడెంలో పానుగంట మహేష్ ఇల్లు వర్షాల కారణంగా మొత్తం కూలిపోయింది. ఈ విషయంపై వెల్దుర్తి గ్రామ మాజీ వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్ తక్షణమే స్పందించి ఇంటి మరమ్మతుల కోసం టార్పన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేవై మండల అధ్యక్షుడు నవీన్ పటేల్, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అధికారులు ముందుగానే హెచ్చరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, ఇలాగే వెల్దుర్తి గ్రామంలో చాలా ఇండ్లు ఉండడం, మరమ్మతులు చేయించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తనిఖీ చేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో నిన్న కురిసినటువంటి వానకు బీభత్సమైన వాన పడ్డది. దానివల్ల పురాతనమైన ఇండ్లు, పాత పెంకటిల్లు ఉన్నాయన్నీ కూడా గూలే వ్యవస్థకు వచ్చినాయి. కొన్ని ఇండ్లు కూలుతున్నాయి. ఈ గూలిన వాటికి గవర్నమెంట్ స్పందించి వీళ్ళకు ఆర్థికంగా ఏదైనా సాయం చేయాలి, ఇల్లు మళ్ళీ మరమ్మతు చేసుకోవడానికి. అలాగే పూర్తిగా ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు సరిగ్గా ఊరికి ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇలాంటి గులిన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకుంటారు. కట్టుకొని వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు. వాళ్ళు ఇలా చాలా మంది ఇలా 71 ఇండ్లు వస్తున్న 71 మంది ఇండ్లు కట్టుకోవట్లేదు. కట్టుకొని వాళ్ళకి ఇచ్చారు. ఇలాంటి నిరుపేదలకు ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇసుంటోళ్ళకి ఇస్తే ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడైనా స్పందించి ఇలాంటి ఇండ్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చి ఇలా మళ్ళా వర్షానికి కూలిపోతున్న ప్రతి ఒక్క ఇంటికి కూడా మరమ్మతు కోసం గవర్నమెంట్ స్పందించి వెంటనే వీళ్ళకి డబ్బులు శాంక్షన్ చేయాల్సింది కోరుచున్నాం. ఈరోజు వెల్లుర్తి గ్రామంలోని మన బోయిలగూడ గ్రామానికి చెందిన మైసయ్య కుటుంబం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఈ వర్షాల కారణం వల్ల. కానీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా హెచ్చరించినా కానీ ఇట్లాంటి కూలిపోయిన గూలదానికి ఉన్న అవకాశం ఉన్న ఇళ్లకు చాటింపు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ముందు జాగ్రత్తగా ఇలాంటి వారికి మరియు ముందు జాగ్రత్త చెప్పుతూ ఇలాంటి వ్యక్తులు ఆర్థిక సహాయం చేసి మరియు కొందరికి అర్హులైన వ్యక్తులకు అనర్హులకైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిరు. కానీ అర్హులైన వ్యక్తులకు ఈ ఇందిరమ్మ ఇల్లులు కేటాయిస్తే బాగుంటుందని సూచనిస్తున్నా. మరియు దీంట్లో 71 ఇల్లులు ఏవైతే శాంక్షన్ చేసిరో అందులో ఒక 100%లో 15% మాత్రమే కట్టుకుంటారు. మిగతా వాళ్ళు అనర్హులు కాబట్టి కట్టుకోలేకపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వము తక్షణమే ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, గ్రామ పంచాయతీ ఈఓ కానీ తనిఖీ చేసి ఇట్లాంటి వ్యక్తులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. జై శ్రీరామ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించారు గజ్వేల్ గౌడ సంఘం నాయకులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్ బబ్బూరి రజతులు అన్నారు. జిల్లా గజ్వేల్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించారు గజ్వేల్ గౌడ సంఘం నాయకులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధులని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్ బబ్బూరి రజతులు అన్నారు. గజ్వేల్ చౌరస్తాలోని సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ఒక ప్రతీకని, నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను కావాలని ప్రజాస్వామిక స్ఫూర్తితో చేసిన పోరాటం గొప్ప విషయమన్నారు. విశ్వకీర్తి పొందిన ఆయన గొప్పదనాన్ని స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ మహనీయుని చరిత్రను పాఠ్య పుస్తకంలో చేర్చాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందని, వచ్చే జయంతి వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడకుల సభ్యులు బజార్ సిద్ధాగౌడ్, వెల్దుర్తి బాలరాజా గౌడ్, బజార్ వెంకట్ గౌడ్, చంద్రగౌడ్, బజార్ చిన్న తిరుమల గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, బజార్ రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, అంజాగౌడ్, పరశురాములు గౌడ్, వినయ్ గౌడ్, బొప్పాపూర్ రాజు గౌడ్, సత్యగౌడ్, చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 375వ జయంతి పురస్కరించుకొని జరుపుకోవడం కుల దైవంగా అందరం కులస్తులం, పెద్దలు అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. సర్దార్ పాపన్న గౌడ్ 375వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ గజ్వేల్లో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీరికి ఈ విగ్రహం దగ్గరికి రావడానికి వచ్చిన మాజీ మున్సిపల్ చైర్మన్ మా భాస్కరన్న గారు, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు, మా కుల దైవమైనటువంటి మా కులస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సర్దార్ పాపన్న గౌడ్ మరుమూల ప్రాంతంలో పుట్టి
పెరిగి మరియు ఎర్రకోటపై జెండా ఎగిరేసినటువంటి వ్యక్తి మా సర్దార్ పాపన్న. ముఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వాళ్ళని గుండెల్లో పరుగులెత్తించే విధంగా ఆయన పోరాటం చేసి ఆ పోరాట ఫలితమే గత 30 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి సర్దార్ పాపన్న. ఆ పాపన్న ఆశయాలతో మేము అయితే రాజై పుట్టాలే లేకపోతే గౌడై పుట్టాలే అనే నిదానంతో ముందుకెళ్ళినటువంటి సర్దార్ పాపన్న, ఆ పాపన్న గారి బాటలో మేము అందరం పయనిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము పిలువగానే అందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జయంతిని సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన గౌడ సంఘ అధ్యక్షులు రాజగౌడ్ గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి మరియు గౌడ సంఘ పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా 375 సంవత్సరాల కిందనే మన బీసీ నాయకుడైన సర్దార్ సర్వాయి పాపన్న గారు ఆ రోజు అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహించి ఆ రోజు ఉన్న ఉన్నత వర్గాలను ఎదిరించి మన బడుగు బలైన వర్గాలకు ఆశోజ్యోతికించిన సర్వాయి పాపన్న గారి ఆశయాలను మనం అందరం కూడా ఆచరించి ముందు రోజుల్లో మనం బడుగు బలైన వర్గాలందరూ కూడా ఏకమై మనం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని ఆ రోజులనే సూచించిన పాపన్న గారికి నిజంగా ఈరోజు జోహార్లు తెలుసుకుంటేందుకు ఇంతమంది విశేష గౌడ సంఘ సోదరులకు మరియు ప్రజానికానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విగ్రహావిష్కరణ కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నట్టుకు సమయవుతున్న గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తారు. బలహీన వర్గాల నాయకుడు వీరుడు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రాజమౌళి సార్ గారికి, భాస్కర్ అన్న గారికి, మిగతా మా గౌడ సంఘం పెద్దలందరికీ, ప్రతి అన్నదమ్ములకు అక్కచెరు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వాళ్ళ గురించి చెప్పుకోవటం చాలా తక్కువ. మనకి ఇది ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన ఏ గవర్నమెంట్ని కోరుకుంటూ ప్రతి ఊర్లో కూడా మన గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుకుంటూ మన పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా సర్దార్ పాపన్న గౌడ గారి చరిత్ర ప్రతి ఒక్క పిల్లలకి తెలియజెప్పేలా మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ తొందరలోనే ఈ విగ్రహ ప్రతిష్ఠ కూడా మనకి ఇనాగ్రేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకి గౌడ సంఘం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. కేంద్రంలో సోమవారం స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఛత్రపతి శివాజీ అని పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులంలో పుట్టడం గర్వకారణమన్నారు. ముఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలేదన్నారు. గౌడ సంఘ కులాసుల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం అంటే గౌడ కులాసులందరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వాయి సర్దార్ పాపన్న మా గౌడ కులంలో పుట్టినందుకు మేము ఎంతగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద తెలంగాణ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయింది. వచ్చే జన్మదినం వరకు సర్వాయి పాపన్న విగ్రహంతో జన్మదినం నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. జోహార్ సర్వాయి పాపన్న. పేట మండల కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఛత్రపతిగా పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మా కులంలో పుట్టడం మాకెంతో గౌరవకారణం. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి 11 నెలల పాటు గోల్కొండ కోటను ఏలిన ఒక గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గా చరిత్ర చెప్తుంది. ఒక 20 పైగా ప్రాంతాలను గెరిల్లా
సైన్యాన్ని తయారు చేసి 12 నుంచి 15,000 మంది సైన్యంతో అనేక ప్రాంతాలను ఆక్రమించి గోల్కొండ కోటను ఏలిన ఒక గొప్ప యోధుడు. గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సంఘం శ్రీ శివ మార్కండేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ 28వ దేవాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, విఘ్నేశ్వర పూజ, స్వస్తి వచనం, స్వామివారికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పద్మశాలి సంఘం శివ మార్కండేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో 28వ దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, విఘ్నేశ్వర పూజ, స్వస్తి వచనం, స్వామివారికి రుద్రాభిషేకం, పాలాభిషేకం, బిల్వపత్రి పూజ, అమ్మవారికి ఒడిబియ్యం, మహా నివేదిత తీర్థ ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డమీది ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు దొంతుల ప్రభాకర్లు మాట్లాడుతూ, మనము ఎన్ని దేవతల పూజలు చేసినా కుల దేవత పూజలు చేయనిది ఏ వ్రతం సఫలం కాదన్నారు. కుల దేవతలే దుఃఖమునకు బాపు, కుల దేవతలే ఆరోగ్యమునిచ్చు అని పురాణాల్లో వ్యాసుని మాట కావున పద్మశాలులకు కుల దేవత మన మార్కండేయ స్వామి అని, ఈ స్వామిని కొలిస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ ఆలయ క్యాషియర్ ఆడేపు బాలచంద్రం, సెక్రటరీ గాడిపల్లి విజయ్ కుమార్, దేవులపల్లి రాజారాం, కమిటీ సభ్యులు స్వర్ణచంద్రం, చెర్ల నర్సింహుడు, రాచకొండ శ్రీనివాస్, తుమ్మ శ్రీనివాస్, సూరంలింగం, తలకొక్కుల ప్రేమ్ కుమార్, సలహాదారుడు గాడిపల్లి శ్రీనివాస్, తలకొక్కుల దుర్గప్రసాద్, నల్ల శివకుమార్, బండి వెంకట నర్సయ్య, చెప్పాల మల్లేశం, పోషెట్టి, పద్మశాలి కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివ మార్కండేయ ఉత్సవాల సందర్భంగా 28వ వార్షికోత్సవం సందర్భంగా మన కుల బాంధవులందరూ పాల్గొని విజయవంతంగా చేసినారు. మరియు ఉదయం పాలాభిషేకము, ఇతర కార్యక్రమ అన్నదానము, ఒడిబియ్య కార్యక్రమాలు చేసుకున్నాము. జై మార్కండేయ, జై గజ్వేల్ మార్కండేయ దేవాలయం 28వ వార్షికోత్సవంలో భాగంగా 28వ వార్షికోత్సవంలో భాగంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో అధ్యక్షులు గడ్డమీది ఆంజనేయులు గారు మరియు గౌరవ అధ్యక్షులు దొంతుల ప్రభాకర్ గారు ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు మరియు అమ్మవారికి ఓడిబియ్యం కవిత, తర్వాత అన్నప్రసాద వితరణను ఘనంగా చేయడం జరిగింది. దీనిలో మహిళా మనులు చాలా మంది పాల్గొనడం జరిగింది. జై మార్కండేయ. ఈరోజు గజ్వేల్లో గల శివ మార్కండేయ దేవాలయంలో 28వ వార్షికోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇటు కార్యక్రమము ఉదయము పూజా కార్యక్రమాలు, నవగ్రహ పూజలు, తర్వాత స్వామివారికి జలాభిషేకము మరియు పంచామృతాలచే అభిషేకాలు జరగడం జరిగింది. ఇటు కార్యక్రమానికి దేవాలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినారు. తదనంతరము భోజన ఏర్పాటు చేశారు. భక్తులందరూ స్వీకరించినారు. ఈరోజు శివ మార్కండేయ దేవాలయంలో 28వ వార్షికోత్సవ పూజలు నిర్వహించడం జరిగింది. ఉదయం పుణ్యవచనం పూజలు మరియు నవగ్రహ పూజలు, 11 గంటలకు స్వామివారికి అభిషేకములు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి శివ దేవాలయ కమిటీ అధ్యక్షులు గడ్డమీది ఆంజనేయులు మరియు దొంతుల ప్రభాకర్ గారు మరియు ఆడపు బాలచంద్రం గారు మరియు స్వర్గం చంద్రం గారు, సూరలింగం గారు, తుమ్మ శ్రీనివాస్ గారు, యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు మరియు రాచకొండ శ్రీనివాస్ గారు మరియు అందరి కులస్తుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు మరియు మహిళామణులు వచ్చి ఓడిబియ్యం పోవడం కూడా జరిగింది. తదనంతరము అన్నదాన కార్యక్రమం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము మార్కండేయ దేవాలయ తరఫు నుంచి. గజ్వేల్ ప్రముఖులకు తెలియజేయడం ఏమనగా 28వ వార్షికోత్సవం మన ప్రధానమైన గజ్వేలులో 28వ సంవత్సరము ఆలయం కట్టి జరిగింది కనుక ఈరోజు ఆ యొక్క విధానము గణపతి పూజతో ప్రారంభమై తర్వాత నవగ్రహ పూజతో ప్రారంభం జరిగి తర్వాత అమ్మవారికి కూడా మాతలతోని ఈ ఒడిబియ్యాలు కానీ అంటే ఇవి మంగళహారతులు కానీ ఘనంగా జరగబడ్డాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటూ వస్తున్నదే గజ్వేల్ పెద్ద గ్రామంలో. మరియు ఉత్సవ విగ్రహం కూడా జరుగుతూ పోతుంది. దాన్ని వచ్చే 6 మాసాల తర్వాత జరుగుతుంటది. ఇది మా పద్మశాలిలో చెప్పుకోదగినటువంటి సంఖ్య కూడా ఉంది కనుక అందరూ ఆహ్వానితులే కనుక
దీనికి సమ్మతించి అందరూ రావాలి. జై మార్కండేయ, జై జై మార్కండేయ. శివ మార్కండేయ వార్షికోత్సవం 28వ వార్షికోత్సవానికి మరి చాలా ఘనంగా, ఎంతో ఘనంగా మరి భక్తులు, మహిళలు, భక్తులు విచ్చేసి మరి ఈ యొక్క పూజలో పాల్గొని చాలా విజయవంతం చేశారు. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి అన్ని కార్యక్రమాలు, అభిషేకాలు, పూజలు, నవగ్రహ పూజలు జరిపి మరి చాలా సంతోషంగా మరి భక్తులందరూ పాల్గొన్నారు. మరి దీనికి ఈ కమిటీ యొక్క సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు గడ్డ మీద ఆంజనేయులు గారు, మరి బాలచంద్రం గారు, దొంతల ప్రసాద్ గారు, గడిపల్లి దుర్గా ప్రసాద్ గారు, మరి కమిటీ సభ్యులు, మహిళలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అన్నదాన కార్యక్రమాలు, మరి అదే విధంగా ప్రతి సోమవారము పూజా కార్యక్రమాలు, టిఫిన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి చాలా సంతోషం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా కూడా ఘనంగా చేసుకోవాలని భక్తులను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా శివమార్కండేయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్సుమాజు తెలియజేస్తాం. చిన్నశంకరంపేట మండల పరిధిలోని సూరారం గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి వద్ద నిర్మించిన సర్వై పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శంకరంపేట మండల పరిధిలోని సూరారం గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి వద్ద నిర్మించిన సర్దార్ సర్వై పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి బహుజన రాజ్య స్థాపకుడు సర్వై పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 350 సంవత్సరాల క్రితమే కుల మత జాతి వర్గ వివాదాలు లేని సమాజం కోసం కృషి చేసిన బహుజన పోరాట యోధుడు, వీరుడు, విప్లవకారుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ మహాత్మా జాతి పాపులే సామాజిక న్యాయం అమలు చేసి గొప్ప సామాజిక విప్లవకారులని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు భూమిగారి దుర్గాగౌడ్, శంభూరి రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నాంపల్లి కిషన్ గౌడ్, సిద్ధాగౌడ్, కృష్ణగౌడ్, నరసింహులు గౌడ్, ముత్యాలు గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ పాపన్నగౌడ్ జయంతి 375 సంవత్సరం జయంతి సందర్భంగా మా సూరారం గౌడ సంఘం తరఫున ఈరోజు మేము పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాము. మరియు మా గౌడ సంఘం గౌడ కులస్తుల గురించి సర్దార్ పాపన్న మంచి సాయశక్తులా కొట్లాడి మా యొక్క కులవృత్తికి న్యాయం గురించి కొట్లాడి అన్ని విధాల అండగా ఉన్నందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు. సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి సందర్భంగా సురార గ్రామంలో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గౌడ సంఘ ఆధ్వర్యంలో. అయితే బహుజన బంధుకు, బీసీ వాది, బహుజన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, కిలాసపూర్లో పుట్టి గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేసి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మహా వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న. ఈ బీసీల యొక్క ఔన్నతమైన వ్యక్తి, బీసీల యొక్క పోరాట స్ఫూర్తి కలిగించిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల యొక్క హక్కుల కోసం ఈరోజు కొట్లాడుతున్నామంటే సర్దార్ సర్వై పాపన్న మనకందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆదర్శం తీసుకొని ఈరోజు ప్రభుత్వం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఈ ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నది. దానికి స్ఫూర్తిదాయకం సర్దార్ సర్వై పాపన్న ఈరోజు మన ఆదర్శం గవర్నమెంట్ తీసుకుపోతా ఉందంటే మనం అందరం హర్షించదగ్గ విషయం, మనకు అందరూ సంతోషదాయకం. ఇటువంటి మహనీయులను ఒక ఆశయం తీసుకొని మనం ప్రభుత్వ పరంగా కొట్లాడుతూ మన ఆశయాలను సాధించుకుంటూ మనము ఈ మహనీయుల పట్ల వాళ్ళ చిత్తశుద్ధితో ఉండి మనం వాళ్ళ యొక్క ఆశ నెరవేర్చాలని మనం అందరం సంఘటితంగా మనం అందరం అర్చించాల్సిన విషయం. జై సర్దార్ సర్వై పాపన్న గారికి, సర్దార్ సర్వై పాపన్న గారికి.
3 రోజుల నుంచి వర్షాలతో వనదుర్గ ప్రాజెక్టు నిండు కుండలా ప్రవహిస్తుంది. అమ్మవారి దేవాలయం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆలయం మూసివేశారు. డ్రోన్ కెమెరా నుంచి విజువల్స్ తో ఏడుపాయల గంగమ్మ పర్వాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఒడిలో దుర్గమ్మ 3 రోజుల నుంచి వర్షాలతో వనదుర్గ ప్రాజెక్టు నిండు కుండలా ప్రవహిస్తోంది. ఏడుపాయల నుంచి గంగమ్మ జోరుగా ప్రవహిస్తోంది. అమ్మవారి దేవాలయం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆలయం మూసివేశారు. డ్రోన్ కెమెరా నుంచి విజువల్స్ తో ఏడుపాయల గంగమ్మ పర్వాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి భారీ వర్షం కురవడంతో చెరువులు, వాగులు, వంకలు కలలు వచ్చింది. పాపన్నపేట మండలంలోని ఎల్లాపురి బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం ఎక్కువైంది. హల్దీ వాగు నుంచి వరద రావడంతో మెదక్ టౌన్ శివార్లోని పసుపులేరు బ్రిడ్జి వద్ద గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రజ్ఞాపూర్లోని బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అసంపూర్తిగా ఉన్న ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రజ్ఞాపూర్ రోడ్లోని బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అసంపూర్తిగా ఉన్న ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి గజ్వేల్ బస్సు మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ పనులకు రద్దు చేసిన నిధులను తిరిగి మంజూరు చేసి వెంటనే బస్టాండ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, లేని పక్షంలో ప్రజ్ఞాపూర్ మరియు గజ్వేల్ పట్టణ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణం మరియు అరండర్ కాలనీ వాసుల రవాణా సౌకర్యం కోసం గజ్వేల్లోని తూప్రాన్ రోడ్లో బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అంతేకాకుండా గజ్వేల్ పట్టణంలో విద్యార్థుల సౌకర్యార్థం నిర్మాణం కోసం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రజ్ఞాపూర్ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనుల కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, గత కేసీఆర్ ప్రభుత్వం బస్టాండ్ నిర్మాణం పనులను వేగంగా జరిగాయన్నారు. మరియు బస్టాండ్ అదనపు గదుల నిర్మాణం కోసం గజ్వేల్ బస్టాండ్ లో 50 లక్షలు మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ కు 2 కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేస్తే నేడు అబద్దాల పునాదుల మీద ఏర్పడిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రజ్ఞాపూర్ రోడ్లోని బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అసంపూర్తిగా ఉన్న ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి గజ్వేల్ బస్సు మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ పనులకు రద్దు చేసిన నిధులను తిరిగి మంజూరు చేసి వెంటనే బస్టాండ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, లేని పక్షంలో ప్రజ్ఞాపూర్ మరియు గజ్వేల్ పట్టణ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణం మరియు అరండర్ కాలనీ వాసుల రవాణా సౌకర్యం కోసం గజ్వేల్లోని తూప్రాన్ రోడ్లో బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అంతేకాకుండా గజ్వేల్ పట్టణంలో విద్యార్థుల సౌకర్యార్థం నిర్మాణం కోసం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రజ్ఞాపూర్ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనుల కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, గత కేసీఆర్ ప్రభుత్వం బస్టాండ్ నిర్మాణం పనులను వేగంగా జరిగాయన్నారు. మరియు బస్టాండ్ అదనపు గదుల నిర్మాణం కోసం గజ్వేల్ బస్టాండ్ లో 50 లక్షలు మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ కు 2 కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేస్తే నేడు అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను క్యాన్సిల్ చేసి 2 సంవత్సరాలుగా ప్రజ్ఞాపూర్ మరియు గజ్వేల్ బస్టాండ్ నిర్మాణ పనులను ఆపివేయడం చాలా దారుణమన్నారు. వెంటనే ప్రజ్ఞాపూర్ మరియు గజ్వేల్ బస్టాండ్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు బస్టాండ్లను అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో గజ్వేల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను రద్దు చేసి కొడంగల్ కు తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఇక్కడ పెండింగ్ లో ఉన్న పనుల కోసం 180 కోట్ల రూపాయలు మంజూరు చేసి అసంపూర్తిగా మిగిలి ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నేడు కాంగ్రెస్ పాలనలో రోడ్లకు గుంతలు పడితే గుంతలు పూడ్చలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలు బస్టాండ్ అందుబాటులో రాకపోవడం వలన వర్షంలో ఎక్కడ నిలబడాలో తెలియక తడిసి ముద్దవుతున్నారని, బస్టాండ్ లో వెంబడి వ్యాపారులు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే ప్రజ్ఞాపూర్ బస్టాండ్ అందుబాటులోకి తెచ్చి కరీంనగర్, ఆదిలాబాద్ మరియు హైదరాబాద్, తిరుపతి, బాంబే వరకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. వెంటనే రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి గజ్వేల్లోని అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, దానికి సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్టాండ్ల నిర్మాణం తక్షణమే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. రింగ్ రోడ్ కంప్లీట్ చేస్తే తూప్రాన్లో రోడ్లో కట్టినటువంటి బస్టాండ్లో
అక్కడ ఎక్స్ప్రెసెస్ అక్కడ స్టార్ట్ అయిపోయి అక్కడ నుండి గజ్వేల్ సెంటర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్కి బస్సులు వచ్చి అక్కడ నుండి ప్రజ్ఞాపురం బస్ స్టాండ్కి కూడా బస్సులు వచ్చేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 3 బస్ స్టాండ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి కేసీఆర్ గారు గజ్వేల్ ప్రజల యొక్క సౌకర్యార్థం ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ దగ్గరగా అవుతుంది. ఆ సంగుపల్లికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కూడా రెసిడెన్షియల్ కాలనీ వచ్చేసి పెద్ద టౌన్ ఏర్పడాలన్నటువంటి ఆలోచనతో దాదాపుగా 240 కోట్లు ఖర్చు పెట్టి 240 కోట్లు ఖర్చు పెట్టి రింగ్ రోడ్ వేయడం, 3 బస్ స్టాండ్ల నిర్మాణం చేయడం, ప్రజ్ఞాపూర్ గజ్వేల్ని ఒక పెద్ద దాదాపు 1 లక్ష జనాభా కలిగే సిటీగా మార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. దానిలో భాగంగానే ప్రజ్ఞాపురం బస్ స్టాండ్కి 4 కోట్ల రూపాయలు గతంలో శాంక్షన్ ఇచ్చినాం. గవర్నమెంట్ పోయే ముందు అంటే ఎలక్షన్ల కంటే ముందు 2 కోట్ల రూపాయలు ప్రజ్ఞాపురం బస్ స్టాండ్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట మన గజ్వేల్ బస్ స్టాండ్ దానికి కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినాం. ఇంకొక 1 కోటి రూపాయలు కూడా అదనంగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 2 బస్ స్టాండ్లలో హోటల్స్ ఉండాలి, అదేవిధంగా బస్సు షెల్టర్స్ ఉండాలి, కింద బస్ స్టాండ్లో కూడా బస్ కంట్రోల్ ఉండే విధంగా పైన లాడ్జి వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మరి అలాంటిది 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చినా తెల్లారే రేవంత్ రెడ్డి గారు 2 బస్ స్టాండ్లకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా క్యాన్సిల్ చేసి 2 బస్ స్టాండ్లు నిరుపయోగంగా ఉండే విధంగా, పూర్తి కాకుండా ఉండే విధంగా ఉన్నాయి. మరి మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నాడు, ఆర్టీసీ మినిస్టర్గా ఆయనే పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయన వెంటనే స్పందించి ఇంకొక 2.5 కోట్లు 3 కోట్ల రూపాయలు ప్రజ్ఞాపురం బస్ స్టాండ్కి ఇవ్వాలి, 50 లక్షలు గజ్వేల్ బస్ స్టాండ్కి ఇవ్వాలి, ఇచ్చి 2 కూడా పూర్తి చేయాలని చెప్పి మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ బస్ స్టాండ్ ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని కూడా ఒక మంచి డిజైన్ ఏర్పాటు చేసినాం. ఈ డిజైన్లో దాదాపుగా 10 బస్సులు బస్ స్టాండ్లో ఆగే విధంగా ఇక్కడ నుండి కరీంనగర్ పోయి పెద్దపల్లి వరకు, మంతని వరకు, అదేవిధంగా కాళేశ్వరం వరకు ఇక్కడ వెళ్తాయి. అదేవిధంగా ఇక్కడ హైదరాబాదు, ఇక్కడ నుండి బాంబే కూడా గతంలో బస్సు నడిపించినాం, ఇక్కడ నుండి తిరుపతి కూడా బస్సు నడిపించినాము. అది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ తిరుపతి బస్సును బంద్ చేసిండ్రు, బాంబే పోయే బస్సును బంద్ చేసిండ్రు. మరి ఇక్కడ నుండి అన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లే విధంగా ప్రయత్నం చేసినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. వెంటనే ఈ బస్టాండ్ను పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మహారాష్ట్రలోని ఉద్గిర్ వద్ద జగిత్యాల జిల్లా టిఆర్ నగర్ కు చెందిన 3 మహిళలు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని ఓ పెళ్లికి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ఉద్గిర్ వద్ద జగిత్యాల జిల్లా టిఆర్ నగర్ కు చెందిన 3 మహిళలు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని ఓ పెళ్లికి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందగానే కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టిఆర్ నగర్ కు చెందిన 3తో పాటు మహారాష్ట్రకు చెందిన కార్ డ్రైవర్ ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరదనీటిలో గల్లంతైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. గల్లంతైన వారిలో హసీనా, సమీనా, ఆఫ్రిన్ అనే మహిళలు ఉన్నారు. कल 5 बजे रात से महाराष्ट्र की तरफ निकले थे। फिर ऑटोफोन में पानी आके मार ले गए, उन्हें फ़ोन करे 1 बजे रात को, मैं मार लेके जा रही हूँ, दुआ करो बोल के बोले। और हमारे आदमी अभी गए वहाँ को, हमें कुछ मदद करना तो करो बस में रिटर्न आते वक्त ऑटो में मालिक गए थे, कार में बैठे, कार के मालिक चल गई। गवर्नमेंट मदद करना तो करो, हमारा अम्मी कैसा भी लाओ। వినాయక చవితి సందర్భంగా జగదేపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జూనుతుల కృష్ణారెడ్డికి గ్రీన్ ఇండియా హర్తసేన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మోగిలి విత్తన గణేశ ప్రతిమను అందజేశారు. బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న గ్రీన్ ఇండియా నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేనలో భాగంగా జగదేపూర్ మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జూనుతుల కృష్ణారెడ్డికి
గ్రీన్ ఇండియా హరితసేన గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగ్లీ విత్తన గణేష్ ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ జానుతుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సంక్షేమం ఈ విధంగా కాలుష్య రహిత మట్టి గణపతి ప్రతిమలను అందరూ తీసుకోవాలని, పూజించాలని, వాతావరణం కలుషితం కాకుండా అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న గ్రీన్ ఇండియా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమణారెడ్డి, భీమరి మహేష్, సుమంత్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ అనిల్ రెడ్డి మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ఈ వినాయక చవితికి అందరికీ మట్టి గణేష్ దాంతో పాటు సీడ్ బాల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో రంగులతో కలర్లతో చేసిన వినాయకుల్ని కాకుండా మట్టి గణపతిని పూజించి అదేవిధంగా దాని నిమజ్జనం రోజు ఒక చెట్టు పెట్టే విధంగా అందరూ ఉండి ఈ వినాయకుని పర్యావరణ సహిత వినాయక చవితిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద వినాయకుల విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తగ్గించేసి ఇటువంటి చిన్న వినాయకులు, మట్టి వినాయకుల్ని పెట్టి పర్యావరణ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. భవ్య న్యూస్ కథనానికి స్పందించారు జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వరద ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి మండల వ్యాప్తంగా చెరువులు, కుంటలు వరద నీరు చేరింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వరద ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి మండల వ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరింది. హల్దీ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఉప్పులింగాపూర్లో లెవెల్ బ్రిడ్జి, కుకునూరు గ్రామ శివార్లోని బ్రిడ్జిలను ఆయన పరిశీలించారు. వాగుల వద్దకు ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట సహాయక బృందాలు సిద్ధంగా ఉంచుతామన్నారు. అధిక వర్షాలు కురిసి వాగులు, చెరువులు, ప్రాజెక్టు పొంగి పొరుతున్నాయని, వరద నీటి ప్రవాహంలోకి ఎవరు వెళ్లవద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలలక్ష్మి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్ఆథరైజ్డ్ పర్సన్స్ చాలా మంది చేపలు పట్టడానికి అక్కడిక్కడ వెళ్ళడం, సో ఎక్కడెక్కడైతే ఈ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దాని పక్కన సెల్ఫీలు తీసుకోవడానికి అట్లా వెళ్ళేసి కూడా చాలా మంది డ్రౌన్ అయ్యి చనిపోతూ ఉంటారు. సో అట్లాంటి అడ్వెంచర్ లెక్కలు ఎవరు కూడా చేయొద్దని కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ప్రజలు వాళ్ళ స్వయంగా వాళ్ళ సెల్ఫ్ రెస్ట్రెయింట్ పాటించుకుంటా సో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. గడిచిన 72 అవర్స్లో చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు మొత్తం కూడా మెదక్ జిల్లా వ్యాప్తం కూడా పడడం జరిగింది. మరి సింగూరు నుంచి వస్తున్న మా వాటర్ కానివ్వండి, సో మంజీరా పరివాహక ప్రాంతాలు కానివ్వండి, హల్దీవాగు పరివాహక ప్రాంతాలు, సో వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో జిల్లాలో సుమారు ఒక 10 ప్లేసెస్లో మనకి లో లయింగ్ రోడ్స్, కాజ్వేస్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా ఆల్రెడీ మనము పోలీసు, రెవెన్యూ, పంచాయత్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా బ్యారికేడింగ్ అవన్నీ కూడా పెట్టి ఇక్కడంతా కూడా ట్రాఫిక్ ఫ్లోని ఆపడం జరిగింది. సో దయచేసి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో అందరు కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు కానివ్వండి, హల్దీవాగు పరివాహక ప్రాంత ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి తప్పితే నార్మల్ పనుల్లోకి ఎవరు కూడా బయటికి రావద్దు. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల సంగారెడ్డిలో, సిద్దిపేటలో, కామారెడ్డిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ కూడా పడ్డాయి. రానున్న 48 గంటలలో మనకు వాళ్ళకి అందరు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఇంకా కూడా అప్రమత్తంగా అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అందరూ తగు జాగ్రత్తలు పాటించుకుంటేనే ఎవరికైనా ఏమైనా అపాయం ఉన్నా, ఏమైనా సాయం కావాలంటే కూడా కలెక్టరేట్ల కంట్రోల్ రూమ్ ఉంది, దాన్ని కానివ్వండి, పోలీస్ కంట్రోల్ రూమ్కి కానివ్వండి సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళకి తగు చర్యలు అవన్నీ కూడా వాళ్ళకి సాయం అందించడం జరుగుతుంది. సో చెరువులు కూడా సుమారుగా 2600 చెరువులు మన జిల్లా వ్యాప్తంగా ఉంటే 90% చెరువులు అన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయేసి సర్ప్లస్ ఉన్నాయి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడు అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్. మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో నిండుకుండలా ప్రవహిస్తున్న వనదుర్గ ప్రాజెక్ట్. డ్రోన్ కెమెరా నుంచి ఎంతో అందంగా కనిపిస్తున్న ఏడుపాయల గంగమ్మ పరబల్లో.
మహారాష్ట్రలోని ఉద్గిర్ వద్ద జగిత్యాల జిల్లా టీఆర్ నగర్ కు చెందిన 3 మహిళలు గల్లంతు. మహారాష్ట్రలోని ఓ పెళ్లికి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఘటన. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జగదేపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ కి విత్తన గణపతిని అందజేసిన గ్రీన్ ఇండియా హర్తసేన గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.